ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు తెలియజేయడమేమనగా, ఈ క్రాప్ బుకింగ్ నమోదు స్టార్ట్ అయింది కాబట్టి, రైతులు తమ పొలాల్లో ఏమేం పంట వేశారో, ఆ పంట వివరాలు సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్‌కి ఇస్తే, అతను ఈ క్రాప్ బుకింగ్ చేస్తాడు. ఈ క్రాప్ బుకింగ్ వలన ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్‌నిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, సీఎం చంద్రబాబు గారు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులు ఏం పంట వేశారో అనేది తెలుసుకోవాలని, అలాగే ఆ పంటలను ఈ క్రాప్ బుకింగ్‌లో నమోదు చేసుకోవాలని ఏపీలో ఉండే రైతులందరికీ తెలియజేశారు. ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడ చేయాలంటే, మీ ఊర్లో సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్‌కు మీ పొలం యొక్క పాస్ పుస్తకం, అలాగే ఆధార్ కార్డ్ అండ్ అకౌంట్, ఈ 3 తీసుకెళ్ళి మీ అగ్రికల్చర్ సార్ దగ్గరికి వెళ్తే, అతను మీ పొలంలో ఏం పంట వేశారని అడుగుతాడు. అప్పుడు మీ పంట వివరములు అతనికి తెలపాలి. అప్పుడు ఆ పంటను అతను నమోదు చేసుకొని మీ పొలం దగ్గరకు వచ్చి, మీ పొలంలో మిమ్మల్ని ఒక ఫోటో తీస్తాడు. అప్పుడైతేనే ఈ క్రాప్ బుకింగ్ అనేది పూర్తయితుంది. ఈ క్రాప్ బుకింగ్ వలన ఉపయోగం ఏమిటంటే, వడ్డీ లేని పంట రుణాలు, పంటల బీమాకి, అంటే వడ్డీ లేని రుణాలు బ్యాంకులో ఇస్తారనమాట. అలాగే నష్టపరిహారం పడాలన్నా కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసి ఉండాలి. మన పంటను అమ్ముకోవాలన్నా ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి. అలాగైతేనే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏపీలో రైతులు సెప్టెంబర్ 15వ తేదీలోగా రైతులు సాగు చేస్తున్న పంట వివరములు ఈ పంటలో నమోదు చేసి, రైతుల పంట సాయం, పంట నష్టపరిహారం, పంటల బీమా మరియు ఇతర ప్రభుత్వ పథకాలు అందాలంటే ఖచ్చితంగా ఈ పంట నమోదు చేసుకోవాలి. అధికారులు ఎవరు కూడా ఈ పంట నమోదుని నెగ్లెక్ట్ చేయవద్దని సీఎం చంద్రబాబు గారు చెప్పారు. రైతులు ఒక రకం పంట సాగు చేస్తే, మరో పంటను సాగు చేసినట్లు నమోదు చేస్తే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. యజమాని, కౌలుదారు అనే విషయాన్ని స్పష్టంగా నమోదు చేయాలని ఆయన తెలిపారు. కాబట్టి రైతులకు తెలియజేయడమేమనగా, ఖచ్చితంగా మీ పొలం యొక్క పాస్ పుస్తకం, అలాగే ఆధార్ కార్డ్, అకౌంట్ తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోండి. అలాగైతేనే నష్టపరిహారమైన, రైతు భరోసా డబ్బులైనా, ఒకవేళ మన పంటను ప్రభుత్వ ధరకు అమ్ముకోవాలన్నా ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ చేసి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. చాలా మందికి నష్టపరిహారం డబ్బులు పడకపోవడం, దానికి మెయిన్ కారణం వచ్చేసి ఈ క్రాప్ బుకింగ్ చేయకపోవడమే. కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి. ఈ క్రాప్ బుకింగ్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.